సాధారణంగా బ్రేకప్ జరిగిన తర్వాత లవర్స్ ఏం చేస్తారు? బాగా బాధపడతారు. ఆ బాధ నుంచి కోలుకోవడానికి కొన్ని నెలల టైం పడుతుంది. కొందరు సున్నిహితం మనసున్న అమ్మాయిలు, అబ్బాయిలు అఘాయిత్యాలకు పాల్పడతారు. తాగుతూ జీవితం ఇక్కడితో అయిపోయిందని భావిస్తారు. కానీ కొందరు మాత్రం స్ట్రాంగ్ కంబ్యాక్ ఇస్తారు. ఈ కంబ్యాక్ చూసిన తర్వాత తనను వదిలేసిన అమ్మాయిల్ని లేదా అబ్బాయి కుళ్ళి కుళ్ళి ఏడ్చేలా చేస్తారు. అచ్చం లాంటి ఘటనే తాజాగా క్రికెట్ ప్రపంచంలో చోటు చేసుకుంది. బ్రేకప్ తర్వాత ఎలాంటి అసహనానికి లోను కాకుండా ధైర్యంగా ముందుకు వెళుతోంది టీమిండియా ఉమెన్ వైస్ కెప్టెన్ స్మృతి మంథన. ఇటీవలే తన అద్భుత ప్రదర్శనతో మహిళల ప్రీమియర్ లీగ్ ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును విజయానికి చేరువ చేసింది. ఎలాంటి భయం లేకుండా పూర్తి ఆత్మవిశ్వాసంతో ఆడిన ఆర్సీబీ మహిళల జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ ను 6 వికెట్ల తేడాతో ఓడించి రెండోసారి డబ్ల్యూపీఎల్ కప్ ను సొంతం చేసుకుంది. ఈ ఫైనల్ మ్యాచ్ లో స్మృతి మందన పాత్ర అసాధారణం. ఆమె బ్యాట్ పట్టినప్పటి నుంచి మ్యాచ్ మీద ఆర్సీబీ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. కేవలం 41 బంతుల్లో 87 పరుగులు చేసి అభిమానులను మంత్రముగ్ధులను చేసింది. ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మందనకు ఇది మామూలు మ్యాచ్ కాదు. బ్రేకప్ తర్వాత స్ట్రాంగ్ కంబ్యాక్ అనే చెప్పాలి. ఇక ఇదిలా ఉండగా తాజాగా ఆస్ట్రేలియా గడ్డపై భారత లేడీ సింగం స్మృతి మందన మరోసారి గర్జించింది. కంగారు సొంత గడ్డలో ఆ టీంను 17 పరుగుల తేడాతో ఓడించారు. టీమిండియా 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. వైస్ కెప్టెన్ స్మృతి మందన బాధ్యతాయుతంగా ఆడి కేవలం 55 బంతుల్లోని 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 82 పరుగులు స్కోర్ చేసి జట్టును నిలబెట్టింది. 149.09 స్ట్రైక్ రేట్తో మెరుపు ఇన్నింగ్స్ ఆడింది. నెమ్మదిగా ఇన్నింగ్స్ ప్రారంభించి ఆ తర్వాత గేర్ మార్చింది మందన. మెంబర్ స్టాండ్స్ లోకి కొట్టిన ఓ భారీ సిక్సర్ హైలైట్ గా నిలిచింది. పేసర్ డార్సీ బ్రౌన్ బౌలింగ్ లో సిక్సర్ బాది 38 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకుంది. తన 160వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఆమెకు ఇది 33వ అర్ధ శతకం. ఇలా కీలక మ్యాచ్లలో స్మృతి మందన ఆడుతున్న తీరు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.